మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన అందరికీ వందనములు. ఈరోజు మనం ఎంతోమంది యవ్వనస్తులకు ఆదర్శంగా ఉండే యోసేపు గురించి తెలుసుకుందాం. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. యోసేపు యాకోబుకు 11వ కుమారుడు. యాకోబుకు యోసేపు అంటే ఎక్కువ ప్రేమ. ఎందుకంటే తాను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేలుకు జ్యేష్ఠ కుమారుడు. యోసేపు అను పేరుకు అర్థం అభివృద్ధి పొందును అని. యోసేపు వల్ల అభివృద్ధి ఎలాగూ కలిగిందో చూసుకుందాం. మొదటిది, యాకోబు మామ అయిన లాబాను దగ్గర నుండి తన స్వదేశమునకు వెళ్తాడు. రెండవది, యాకోబు తనకంటూ ఆస్తిని సంపాదించుకోవాలని అనుకుంటాడు. మూడవది, యాకోబు మోసగాడు అనే స్థితి నుండి ఆత్మీయంగా దేవునితో పోరాడే స్థితికి వస్తాడు. ఇవన్నీ కూడా యోసేపు పుట్టిన తర్వాతే యాకోబు జీవితంలో జరిగాయి. అందుకే యాకోబు యోసేపును ఎంతో ప్రేమించేవాడు. యోసేపు 17వ ఏట యాకోబు యోసేపుకు ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. ఆ కాలంలో ధనవంతులు మాత్రమే వేసుకునేవారు. ఎందుకంటే దాన్ని తయారు చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది మరియు ఎంతో నైపుణ్యం కలిగిన వారు మాత్రమే దానిని తయారు చేయగలరు. యోసేపుపై యాకోబు ఎంతో ప్రేమ చూపించుట చూసి యోసేపు అన్నలు యోసేపుపై పగబట్టారు. యోసేపు అన్నలు అడవిలో గొర్రెలు కాస్తూ ఉండేవారు. యోసేపు వారి క్షేమ సమాచారం తండ్రికి తెలియజేస్తూ ఉండేవాడు. ఒకరోజు యోసేపు ఒక కల కంటాడు. ఆ కలలో అన్నదమ్ములందరూ చేనిలో పనులు కడుతున్నారు. వాటిలో యోసేపు పన లేచి నిలబడింది. మిగిలిన అన్నల పనలు ఆ పనకు సాష్టాంగ నమస్కరించాయి. ఆ కలను యోసేపు అన్నలకు చెప్పగా వినిన అన్నలు యోసేపుపై అసూయపడ్డారు. కొన్ని దినముల తరువాత యోసేపు ఇంకొక కల కంటాడు. ఆ కలలో సూర్యచంద్రులు 11 నక్షత్రములు అతనికి సాష్టాంగపడటం చూశాడు. ఈ కలను గురించి విన్న యోసేపు అన్నలు యోసేపుపై మరింత పగబడతారు. తండ్రి అయిన యాకోబు యోసేపును, నేను నీ తల్లి అన్నలు నీకు సాష్టాంగపడతామా? ఇదియా నీవు కనిన కల అని గద్దించాడు. ఒకరోజు యోసేపు అన్నలు అంతా గొర్రెలు కాయడానికి వెళ్తారు. అప్పుడు యాకోబు యోసేపును అతని అన్నల క్షేమం తెలుసుకొని రమ్మని పంపుతాడు. వాళ్ళు అప్పుడు షెకెంలో గొర్రెలు మేపుతున్నారు. యోసేపు అన్నలు దూరం నుండే యోసేపును చూసి, ఈ కలలు గనేవాడు వస్తున్నాడు, వీడిని ఇక్కడే చంపి గుంటలో పడవేసి ఏదో క్రూరమృగం తినివేసిందని చెప్తే సరిపోతుంది అని మాట్లాడుకుంటారు. కానీ రూబేను, వీడిని చంపడం ఎందుకు, బాగా కొట్టి గుంటలో పడివేద్దాము అంటాడు. వారు యోసేపు యొక్క నిలువుటంగిని లాగివేసి అతనిని గుంటలో పడేస్తారు. వారు భోజనం చేస్తున్న సమయంలో ఆ మార్గంలో ఐగుప్తు దేశం వెళ్తున్న వ్యాపారస్తులు కనిపించారు. యోసేపు అన్నలు యోసేపును ఆ వ్యాపారస్తులకు 20 తులముల వెండికి అమ్మివేస్తారు. యోసేపుపై తన అన్నలకు కోపం రావడానికి మొదటిగా యాకోబు యోసేపుపై తన అన్నల కన్నా ఎక్కువగా అమితమైన ప్రేమ చూపించడం, యాకోబు యోసేపుకు ఎక్కువగా బహుమతులు ఇవ్వడం. రెండవది, యోసేపు కన్నా ప్రతి కలలో అతని అన్నదమ్ములు యోసేపుకు సాష్టాంగపడటం కూడా కారణమే అని చెప్పొచ్చు. ఆ తర్వాత వేరొక మేకపిల్ల రక్తంతో యోసేపు అంగీని ముంచి తండ్రికి తెచ్చి చూపించారు. అంగీని చూసిన యాకోబు తన కుమారుణ్ణి దుష్టమృగం తినివేసిందనుకుంటాడు. యాకోబు తన ప్రియకుమారుడు యోసేపు కోసం చాలా రోజులు దుఃఖించాడు. వ్యాపారస్తులు యోసేపును తమ వెంట ఐగుప్తు దేశం తీసుకొని వెళ్తారు. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫర్కు అతనిని అమ్మివేస్తారు. యోసేపు పోతీఫర్ ఇంటిలో సేవకునిగా చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉండేను. దేవుడు యోసేపునకు తోడై ఉన్నందున అతడు ప్రతి పనిలో వర్ధిల్లి మంచివాడని పేరు సంపాదించుకుంటాడు. యజమాని అయిన పోతీఫరు యోసేపును ఎక్కువగా ఆదరించి ప్రేమించి తన ఇంటి విషయాలన్నీ అతనికి అప్పగిస్తాడు. యోసేపు చూడడానికి ఎంతో చక్కగా అందగాడిలా ఉండేవాడు. పోతీఫర్ భార్య
యోసేపుపై ఆకర్షణకు గురవుతుంది. పోతీఫర్ భార్య యోసేపును తనతో శయనించమని చాలాసార్లు బలవంతపెట్టేది. కానీ యోసేపు ఒప్పుకోక, నా యజమానికి అన్యాయం చేయను, దేవునికి విరోధంగా పాపము చేయను అని చెప్పాడు. అందుకు ఆమె మనస్సులో యోసేపుపై కోపం పెట్టుకొని ఒకరోజు యోసేపు పోతీఫర్ భార్య గదిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ తనతో శయనించమని బలవంతపెడుతుంది. కానీ యోసేపు తిరస్కరించి వెళ్ళిపోయాడు. అనుకోకుండా తన వస్త్రాన్ని ఆమె గదిలోనే వదిలిపోయాడు. ఆమె భర్త రాగానే యోసేపు తనను అవమానించాడని నిందలు మోపగా పోతీఫరు ఆమె మాటలను నమ్మి యోసేపును చెరసాలలో వేయించాడు. అయితే యోసేపు చెరసాలలో అందరితో మంచిగా ఉండేవాడు. అతడు ఖైదీల యొక్కయు చెరసాల అధికారుల యొక్కయు ప్రేమాభిమానాలు సంపాదించుకుంటాడు. యోసేపు చెరసాలలో అందరికీ అనుకూలంగా ఉండేవాడు. ఫరో చక్రవర్తి యొక్క పానీయములు అందించేవాడు మరియు రొట్టెల భోజనం అందించేవాడు తప్పు చేశారని చెరసాలలో వేయబడతారు. రాత్రి వాళ్ళిద్దరూ వేరు వేరు కలలు కన్నారు. ఉదయాన్నే విచారంగా ఉంటారు. వారు తాము కలలో చూసిన సంగతులను ఇలా వివరించారు. పానదాయకుని కలలో 3 ద్రాక్షవల్లులు కనిపించాయి. అవి చిగురించి ద్రాక్ష పండ్లు కాశాయి. వాటి నుండి ద్రాక్షారసం తీసి అతడు ఫరోకు గిన్నెను అందిస్తున్నాడు. యోసేపు అతని కలకు, నీ కల యొక్క భావం ఇదే. ఫరో నీకు 3 రోజుల్లో మరలా ఉద్యోగం ఇస్తాడు. నీవు ఇంతకు ముందు వలె రాజుకు ద్రాక్షారసం అందిస్తావు. అప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తాడు. భోజనం అందించేవాడు తన కళను గురించి ఇలా చెప్తాడు. నా తలపై 3 గంపలు పిండి వంటలతో నిండి ఉన్నాయి. పై గంపలో ఫరో కోసం వండిన మంచి వంటలున్నాయి. అయితే పక్షులు వాటిపై వాలి తినివేస్తున్నాయి. యోసేపు అతని కలకు, నీ కల యొక్క భావం ఇదే. 3 రోజుల్లో ఫరో నిన్ను రాను మీద వేలాడదీస్తాడు. మరణించిన తర్వాత పక్షులు నీపై వాలి నీ మాంసం తినేస్తాయి అని యోసేపు చెప్పిన విధంగానే 3 రోజుల తర్వాత ఇద్దరి విషయంలో జరుగుతుంది. ఇదంతా జరిగి 2 సంవత్సరాలకు ఫరో చక్రవర్తి 2 కలలు కంటాడు. ఉదయాన్నే రాజు చాలా విచారంతో దేశంలోని పండితులను, శకునగాండ్రను పిలిపించి తన కలకు అర్థమేమిటో వివరించమని కోరాడు. కానీ ఎవ్వరూ ఆయన కలకు భావం చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకుడు బందీ గుహలో ఉన్న యోసేపు కలల భావం చక్కగా వివరిస్తాడని ఫరో రాజుకు చెప్పాడు. ఫరో వెంటనే యోసేపును పిలిపించి, మొదటి కలలో 7 బలమైన ఆవులు, 7 చిక్కిపోయిన వికారమైన ఆవులు కనిపించాయి. 7 బక్క చిక్కిన ఆవులు 7 బలమైన ఆవులను తినివేశాయి. రెండవ కలలో 7 మంచి పుష్టిగల వెన్నులు పుట్టాయి. 7 పీల వెన్నులు మొలిచాయి. 7 పీల వెన్నులు 7 పుష్టిగల వెన్నులను తినివేశాయి. ఈ నా కలకు భావమేమిటో చెప్పమని యోసేపును కోరగా, యోసేపు ఫరోతో, రాజా, నేను నా తెలివితేటల వల్ల కాదు, దేవుడు నాకిచ్చిన జ్ఞానంతో మీ కలలకు అర్థం వివరిస్తాను. మీరు కొనిన 2 కలల భావము ఒక్కటే. దేవుడు ఈ పనిని త్వరగా జరిగించబోతున్నాడు గనుకనే మీకు 2 సార్లు తెలియజేయబడింది. మీ రాజ్యంలో రాబోయే 7 సంవత్సరాల్లో పంటలు బాగా పండుతాయి. ప్రజలు సుఖంగా ఉంటారు. 7 బలిసిన ఆవులు, 7 పుష్టిగల వెన్నులు ఇందుకు సూచనగా ఉన్నాయి. ఆ తర్వాత రాబోయే 7 సంవత్సరాలు మహాభయంకరమైన కరువు రాబోతున్నది. ప్రజలు తిండి లేక చాలా కష్టపడతారు. ఆకలి బాధతో చచ్చిపోతారు కూడా. బక్క చిక్కిన ఆవులు, పీల వెన్నులు అందుకు సూచనగా ఉన్నాయి. ఆ సమయంలో ప్రజలు మహాశ్రమలు అనుభవిస్తారు అని ఆ కలభావం యోసేపు చెప్పగా, ఆ కలకు భావం సరైనది అని ఫరో చక్రవర్తికి అర్థమయ్యి మనస్సులో చాలా కలత చెందుతాడు. ఏం చేయాలో తెలియక యోసేపుతో రాబోయే కరువు కాలంలో ప్రజలను ఎలా ఆదుకోవాలో వివరించమనగా, అందుకు జవాబుగా యోసేపు, రాజా, పంటలు బాగా పండిన 7 సంవత్సరముల పంటలలో 5వ వంతు ధాన్యం సేకరించి దానిని పెద్ద పెద్ద పట్టణాలలోని ధాన్యాగారాల్లో నిల్వ చేయాలి. కరువు వచ్చిన సంవత్సరంలో
ఆ ధాన్యం ప్రజలకు పంచాలి అని సలహా ఇస్తాడు. యోసేపు ఇచ్చిన సలహా చక్రవర్తికి, అధికారులకు సరి అయినదిగా అనిపించి ఫరో యోసేపుతో, నీ వంటి తెలివితేటలు గల వాడు మా రాజ్యంలో ఎవ్వడూ లేడు. నీవు నా ఇంటికి అధికారిగా ఉండు. ఒక సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు అని అంటాడు. ధాన్యం సేకరించి దాచి ఉంచే పనిని ఫరో యోసేపుకు అప్పగించాడు. యోసేపు చాలా నమ్మకంగా, తెలివిగా తనకు అప్పగించిన పనిని చేస్తాడు. ధాన్యపు కొట్ల నిండా ధాన్యం సేకరించి ఉంచుతాడు. ఐగుప్తు దేశంలో చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కూడా గొప్ప కరువు వ్యాపించింది. ప్రజలు రాజు దగ్గరికి వెళ్ళి తమ బాధలు చెప్పుకుంటారు. రాజు అందరినీ యోసేపు దగ్గరికి పంపగా యోసేపు ధాన్యపు కొట్లను తెరిపించి అందరికీ ధాన్యం అమ్మించాడు. ఫరో యోసేపుకు జప్నత్పనేహు అని పేరు పెట్టాడు. ఆ పేరుకు అర్థం దాగి ఉన్న దానిని కనిపెట్టువాడు అని. అతనికి ఓను యాజకుడైన పోతీఫరు కుమార్తె అసేనతునిచ్చి పెళ్లి చేశాడు. యోసేపుకు ఇద్దరు కుమారులు, మనష్షే, ఎఫ్రాయిము అనువారు. ఐగుప్తు దేశంలో ధాన్యం దొరుకుతుందని యాకోబుకు తెలిసి అతడు తన 10 మంది కుమారులను ఐగుప్తుకు పంపాడు. చివరివాడైన బెన్యామీనును మాత్రం తన వద్ద ఉంచుకున్నాడు. యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు, కానీ వారితో కఠినంగా మాట్లాడాడు. ఎందుకనగా వారిలో మార్పు వచ్చిందో లేదో అని. యోసేపు వారిని, మీరు వెగులవారు మా రహస్యములను తెలుసుకోవడానికి వచ్చారు అని అంటాడు. వారు మిక్కిలి భయపడి, అయ్యా, మేము వెగులవారము కాదు అని విన్నపించుకుంటారు. కానీ యోసేపు మీరు చెప్పేది అబద్ధమని వారిని చెరసాలలో వేయించి, 3వ దినమున యోసేపు షిమ్యోనును తన దగ్గర బందీగా ఉంచుకొని, ఈసారి వచ్చినప్పుడు మీ చివరి తమ్ముడిని కూడా తీసుకొని రండి, అప్పుడు మీరు చెప్పేది నిజమవును అని చెప్పి పంపుతాడు. వాళ్ళు ఇచ్చిన డబ్బు మూటలు వాళ్ళ సంచిలోనే పెట్టించాడు. మధ్యదారిలో వారు తమ సంచులు విప్పి చూసుకొని భయపడ్డారు. తండ్రితో జరిగిన విషయం అంతా చెప్తారు. కొంతకాలం గడిచిన తర్వాత మరలా ఐగుప్తుకు వెళ్ళి ధాన్యం తెమ్మని యాకోబు కుమారులకు చెప్తాడు. బెన్యామీను లేకుండా మేము వెళ్ళమని వాళ్ళు గట్టిగా చెప్తారు. యాకోబు ఎంతో బాధపడుతూ బెన్యామీనును కూడా వారి వెంట పంపాడు. యోసేపు తన అన్నలను తన ఇంటికి పంపి మంచి విందు భోజనం పెట్టించాడు. కోరినంత ధాన్యం ఇచ్చి పంపాడు. అయితే బెన్యామీను సంచిలో యోసేపు యొక్క వెండి గిన్నెను, అతడు ఇచ్చిన డబ్బును పెట్టించాడు. వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక అధికారిని పంపించాడు. అతడు వెతకగా బెన్యామీను సంచిలో వెండి గిన్నె దొరికింది. అన్నలు యోసేపు దగ్గరకు వచ్చి బ్రతిమలాడసాగారు. కానీ యోసేపు వారి అన్నలతో, మీరు చేసిన పని ఏమి? దీనికి ప్రతిగా బెన్యామీనును దాసునిగా ఉండమంటాడు. అందుకు యూదా, బెన్యామీనును చూడకపోతే మా తండ్రి మరణిస్తాడు. దయచేసి ఆ చిన్నవాని బదులుగా నేను నీకు దాసునిగా చేసేదను అని అంటాడు. అప్పుడు యోసేపు ఎంతో సంతోషంతో వారి అన్నల మార్పును గమనించి వారితో తానే యోసేపునని చెప్తాడు. అప్పుడు యోసేపు దగ్గర వారు చేసిన తప్పు నిమిత్తము క్షమాపణ కోరి యోసేపు దొరికినందుకు ఎంతో సంతోషపడతారు. ఫరో కూడా యోసేపు అన్నలు ఐగుప్తుకు వచ్చారని తెలిసి చాలా సంతోషపడతాడు. యోసేపు అన్నలు తమ తండ్రి అయిన యాకోబుతో జరిగిన సంగతులన్నీ చెప్తారు. యోసేపు ఐగుప్తు దేశంలో చక్రవర్తి వలె సమస్త వైభవంతో అధికారంలో ఉన్నాడని చెప్తారు. ఈ సంగతి వినిన యాకోబు చాలా సంతోషించి చనిపోయే ముందు తన కుమారుణ్ణి చూడాలన్న ఆశతో ఐగుప్తు దేశం వెళ్ళాలనుకుంటాడు. యాకోబు అతని కుటుంబం మొత్తం 66 మంది ఐగుప్తుకు వెళ్తారు. ఐగుప్తు దేశంలోని సారవంతమైన భూమి వారికి ఇవ్వబడుతుంది. యోసేపు భార్య 2 పిల్లలతో కలిపి మొత్తం 70 మంది ఐగుప్తులో నివసించడం మొదలు పెడతారు. వారు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, బహుగా విస్తరించారు, బహుగా ఆశీర్వదించబడ్డారు కూడా. వారి సంఖ్య 6 లక్షలకు పెరిగింది. యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. అతని కోరిక ప్రకారం అతని దేహాన్ని కానాను దేశంలోని పితరుల సమాధుల వద్ద
సమాధి చేశారు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. ప్రతి యవ్వనస్తుడు యోసేపు జీవితంలో ఆశీర్వాదాలు కోరుకుంటారు. కానీ యోసేపును అతని అన్నలు పగబట్టినప్పటి నుండి ఐగుప్తుకు అధికారి అయ్యే వరకు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాల మార్గాలను మనం చూస్తాం. వాటన్నిటిని దాటుకొని, వాటిని ఎదుర్కొని దేవుని ఆశీర్వాదం పొందుకుంటాడు.